హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ఏఆర్ లాజిక్స్ వారి ఆధ్వర్యంలో మనం మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఫుల్ కంటెంట్ను ఒక 10-15 డేస్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే 8th క్లాస్లో గవర్నమెంట్ స్టూడెంట్స్ ఆన్లైన్లో NMMS అనే మెరిట్ స్కాలర్షిప్ సంబంధించిన అప్లికేషన్ చేస్తున్నారో వారందరి కొరకు మొత్తం కంప్లీట్గా ఉన్నటువంటి ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఈ ఫుల్ చాప్టర్స్ని ఒక 10-15 డేస్లో మనం ఫుల్ కంటెంట్ మొత్తం కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అసలు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఒక్కసారి మనం డిస్కషన్ చేద్దాం. ఈ అంత మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్లాసెస్ని ఒక 10-15 డేస్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీలో మనకు 2 కేసెస్ ఉంటాయి. ఎప్పుడైనా వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ ఉంటుంది. ఓకేనా, వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ ఉంటుంది. వెర్బల్లో చూస్తే నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫాబెట్ ఆర్డర్, ఆల్ఫాబెట్ అనాలజీ, ఇవన్నీ ఆల్ఫాబెట్ ఏబిసిడీలను యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. తర్వాత వర్డ్ అనాలజీ, క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్ అంటే ఆడ్ మ్యాన్ అవుట్. తర్వాత కోడింగ్ డీకోడింగ్, నంబర్ ఎబిలిటీ, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, మిస్సింగ్ క్యారెక్టర్స్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, బ్లడ్ రిలేషన్. ఇవి వెర్బల్కి సంబంధించిన చాప్టర్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం ఒక 10 డేస్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. వీటితో పాటు ఇవి కూడా 10 డేస్లోనే కంప్లీట్ చేద్దాం. నాన్ వెర్బల్లో చూడండి, సిరీస్ ఉంది, అనాలజీ ఉంది, క్లాసిఫికేషన్ అంటే ఆడ్ మ్యాన్ అవుట్. నౌ ఇన్కంప్లీట్ ఫిగర్ కంప్లీషన్, ఫిగర్ కంప్లీషన్ మనం ఓకేనా. కట్టింగ్ ఫిగర్ను కట్ చేసి, డాట్స్ సిట్యువేషన్, పేపర్ ఫోల్డింగ్ అండ్ పంచింగ్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, ఇవి మొత్తం వెర్బల్కు నాన్ వెర్బల్కు సంబంధించిన ఫుల్ చాప్టర్స్. వీటన్నిటి మనం ఒక 10-15 డేస్లో మీకు కంప్లీట్ చేసి ఇస్తాను. ఎవరైతే మెరిట్ స్కాలర్షిప్కు అప్లికేషన్ చేసినారో వారందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో ఫ్రీగానే ఉంటాయి. ఈ చాప్టర్స్ అన్నీ ఒక 10-15 డేస్లో కంప్లీట్ చేస్తాను. అలాగే దీంతో పాటు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ కంటెంట్ అంతా, ఈ మెంటల్ ఎబిలిటీ మొత్తం, రీజనింగ్కి సంబంధించిన ఈ మెంటల్ ఎబిలిటీ మొత్తము వారికి కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా మీరు యూట్యూబ్లో ఇవంతా ఫ్రీగానే చూసుకోవచ్చు. ఓకేనా. ఇవి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన చాప్టర్, చాలా ఈజీగా ఉంటాయి. నిదానంగా ప్రతిదీ నేర్చుకుందాం. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే ఇంకా కొద్ది డెప్త్గా వెళ్తాం మనం. ఇంకా డైరెక్షన్స్ అని ఇంకా చాలా ఉంటాయి, క్లాక్ అని, క్యాలెండర్ అని, ఇసంటి టాపిక్స్ ఉంటాయి. వాటిని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఆ చాప్టర్స్ కూడా మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎవరైతే సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు అడ్వాన్స్ లెవెల్లో మ్యాథ్స్ ఖచ్చితంగా మనం డిస్కషన్ చేద్దాం. అడ్వాన్స్డ్ లెవెల్లో మ్యాథ్స్ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం విత్ షార్ట్కట్తో. ప్రతిరోజు మీకు నేను ఒక వీడియోను అప్లోడ్ చేస్తాను. ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్కి అప్లికేషన్ చేసినారో వారికి ఖచ్చితంగా ఏఆర్ లాజిక్స్ నుంచి ఫుల్ మ్యాథ్స్ కంటెంట్ను రిలీజ్ చేస్తాం. సో మన ఎవరైతే సీజీఎల్కి అప్లికేషన్ చేసినారో వారు వెంటనే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అడ్వాన్స్ లెవెల్ మ్యాథ్స్ మొత్తం మీకు ఈజీగా ఫ్రీగా ఏఆర్ లాజిక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరైతే డైట్ చేసి టెట్కు కానీ హెచ్జిటి కానీ ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సికి హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఏఆర్ లాజిక్స్ నుంచి నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా దీన్ని ప్రింట్ చేయలేము, ఇంకా పీడిఎఫ్ కూడా ప్రిపేర్ చేయలేదు, జస్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ మాత్రమే ఉంది. త్వరలోనే ప్రింట్ చేయించి ఫస్ట్ పీడిఎఫ్ రిలీజ్ చేస్తాం, తర్వాత ప్రింట్ కూడా మార్కెట్లోకి వస్తుంది. హ్యాండ్ రైటింగ్ ఎట్లయితుందో దాన్ని వీలైతే ప్రింట్ చేపిస్తాం, లేదంటే మొత్తం అలాగే ప్రింట్ చేపిస్తాం బుక్ని అంటే మెటీరియల్ని. సో మొత్తం పేజెస్ వచ్చేసి 960 పేజెస్ ఉన్నాయి. కౌంటింగ్ చేసినాం. మొత్తం హెచ్జిటికి సంబంధించిన
మ్యాథ్స్ కంటెంట్ 960 పేజెస్ ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్ కలుపుకొని 1 పేజీ, అంటే ఫ్రంట్ బ్యాక్ కలుపుకుంటే ఇవి డబల్ అవుతాయి. 960 ఇంటూ 1800 1920 అవుతుంది. అంటే ఫ్రంట్ బ్యాక్ కలిపితే మనకు 1920 అవుతుంది. సో ఓన్లీ 1 పేజెస్ 960 పేజెస్ ఉన్నాయి. ఏఆర్ లాజిక్స్ నుండి మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నీకు ఆల్రెడీ నేను ఒక 2-3 వీడియోస్ శాంపుల్ చేస్తాను కూడా చెప్పినాను. సో మనం శాంపుల్ వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మొత్తం మీద ఉన్న కంటెంట్.